ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. హబక్కూకు 3:17. యెహోవా తమకు దేవుడు కాగల జన్యులు ధన్యులు. యెహోవా యందు ఆయన చేసిన కార్యముల యందు ఆనందించేవారు ఇంకా ధన్యులని మనం చెప్పుకోవచ్చు. అనుకూల సమయంలోనూ, ప్రతికూల సమయంలోనూ దేవుని యందు ఆనందించుట మనం నేర్చుకోవాలి. యోబు యెహోవా ఇచ్చినప్పుడు ఆనందించాడు, యెహోవా తీసుకున్నప్పుడు కూడా ఆనందించాడు. హబక్కూకు కలిమియందు ఆనందించాడు, లేమియందు కూడా మరీ ఆనందించినట్లు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునిలో ఎలా ఆనందించుచున్నావు? దేవుని కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన వాత్సల్యత మనకు ఆయుష్కాలం అంతా తోడుగా ఉంటుంది. దావీదు ప్రాణము ఆయనను ఘనపరచుటలో, ఆయనను స్తుతించుటలో, ఆయనను ఆరాధించుటలో ఆయనకు ఆయనే సాటి. ఎవ్వరు కూడా ఆయనతో దేవుని స్తుతించుటలో సమానులు కాలేకపోయారు. అందుకే హృదయానుసారిగా దేవునిచే పిలువబడ్డాడు. మరి నువ్వు కూడా దేవుని స్తుతించి ఆయన యందు ఆనందించు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.